గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం మళ్లీ పెరిగింది. 43 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఎగోనా ప్రాజెక్టుల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో 9,32,288 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతి మరికొంత మేర పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా చేశారు. గోదావరిలో గణనాథుల నిమజ్జనానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికారులు భారీ క్రేన్లు, లాంచీల ద్వారా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్. మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద అయితే గోదావరి క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న అర్ధరాత్రి ఒకసారిగా గోదావరి పెరగడంతో దాదాపు 43 అడుగుల మేర కూడా భద్రాచలం వద్ద గోదావరి పర్వాలేదు వస్తుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే అధికారులు కూడా రాత్రి జారీ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే గోదావరికి నిలకడ ఉంది, తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పీడబ్ల్యూసీ సంబంధించిన అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా ఆ గోదావరిని అంటే ఎగువ నుంచి బాగా పడుతున్న వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి వరద ఎక్కువ వస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ వరద వలన గోదావరి పెరుగుతుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక పక్క వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం నేపథ్యంలో గోదావరిలో ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలు విధించాలని చెప్పేసి కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా పెట్టి ఇప్పటికే కొన్ని ఏదైతే నిమజ్జనం చేసినటువంటి పాయింట్స్ ఉంటాయో అక్కడ పూర్తి స్థాయి కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం కంటే క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గోదావరి మామూలుగా సాధారణంగా గోదావరి ఉన్నప్పుడంటే గోదావరికి వెళ్లి నేరుగా నిమజ్జనం చేసినట్టు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు గోదావరి ఫస్ట్ హెచ్చరిక దగ్గర కొనసాగుతుంది. ఇంకా చెప్పలేము, పెరిగే అవకాశం ఉంటుంది, లేదంటే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే నిమజ్జనాలు కూడా ఇవాళ నుంచి ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో యూత్ ను ఎవరైతే నిమజ్జనాల కోసం విగ్రహాలు తీసుకొస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలోకి దించకూడదు, పూర్తి స్థాయిలో క్రేన్ సహాయంతో మాత్రమే నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా గోదావరిలో దిగే ప్రయత్నం కూడా ఎవరు కూడా చేయకూడదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక దగ్గర నిమజ్జనం అనేది చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే నేరుగా గోదావరిలో నిమజ్జనం చేయవచ్చు అని చెప్పేసి యూత్ కనుక బయటికి వెళ్లి గోదావరి వైపు కనుక సైడ్ నుంచి పెట్టే కార్యక్రమం కూడా చేయకూడదు. ఎందుకంటే మొత్తం వర్షాలు పడ్డ నేపథ్యంలో గోదావరికి సంబంధించిన ఒడ్డు మొత్తం నాని ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అందుకని గోదావరి పరివాహక ప్రాంత సంబంధించిన ప్రజలను కూడా ఒక అప్రమత్తం చేశారు. ఎందుకంటే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వినాయక సంబంధించిన విగ్రహాలు పెడతారు కాబట్టి పూర్తి స్థాయి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనాలు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిమజ్జనాలకు సంబంధించిన పాయింట్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ మాత్రం నిమజ్జనాలు. ఎందుకంటే గోదావరి పూర్తి స్థాయి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గర ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి నిలకడగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది తగిన మొదటి ప్రమాద హెచ్చరిక ఉంది కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఇటు పరిస్థితులు ఎవరు కూడా గోదావరిలో దిగే ప్రయత్నం కానీ లేకపోతే భద్రాచలం వద్ద స్నానాల ఘాట్లు ఉంటాయి, ఘాట్లకి భక్తులు కూడా దిగే పరిస్థితి కూడా చేయకూడదని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా హెచ్చరిక జారీ అవుతున్న నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలోకి స్నానాలకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా చెప్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా స్నానాల ఘాట్ల దగ్గర కూడా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పోనీ పరిస్థితి మనం చూడవచ్చు. గోదావరి తగ్గిన తర్వాత పొయ్యి స్నానాలు కనుక అంటే ఆచరించవచ్చు, కానీ పూర్తిగా ఇప్పుడు మాత్రం గోదావరిలోకి దిగవద్దు. అందులో నిమజ్జనం పేరుతోటి వేల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ పెట్టింది. అక్కడ పూర్తిగా పోలీసులు కూడా ప్రతి ఘాటు వద్ద కూడా పహారా కాస్తున్నారు. పూర్తిగా అలర్ట్ ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నవీన్. మరిన్ని అప్డేట్స్ ముందు బులెటిన్ స్మాల్ బ్రేక్ తీసుకు